రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులు. పశ్చిమ బెంగాల్లో మొదటి విడత పోలింగ్ పూర్తయింది, రెండవ విడతకి రంగం సిద్ధమవుతోంది. అయితే బెంగాల్కు సంబంధించి ఆశ్చర్యకరంగా ఓటరు పెదవి విప్పటం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది. ఫాలోడీ సత్తా బజార్ ఏదైతే ఉందో, జూదము, ఎన్నికల మీద డబ్బులు పెట్టి పంటింగ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఫాలో అయ్యే ఫాలోడీ బజార్ కూడా తన తీర్పునిచ్చేసింది. తృణమూల్ కాంగ్రెస్కి కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా, బీజేపీ రెండవ స్థానంలో, బలమైన రెండవ స్థానంలో ఉన్నట్టుగా కూడా అది తీర్పునిచ్చింది. ఏదేమైనప్పటికీ గమనించవలసిన విషయం ఏంటంటే భారీ పోలింగ్, 92% మించి పోలింగ్ జరగడము ఇది బెంగాల్ చరిత్రలో మొట్టమొదటిసారి. కానీ దీనికన్నా ఆసక్తికరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, అందరినీ కూడాను కొంత దిగ్భ్రమకి గురి చేసే విషయం ఏంటంటే ఓటరు పెదవి విప్పడం లేదు. పశ్చిమ బెంగాల్ ఓటరు ఎవరికి వేశాడో చెప్పటం లేదు. బీజేపీకి వేసిన వాడు చెప్పుకోవడానికి భయపడతాడు. ఎందుకంటే గతసారి ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు, గ్రామ దహనాలు, ఇళ్ల దహనాలు, లూటీలు, బలాత్కారాలు, కొందరైతే ఏకంగా అస్సాంకి పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి బీజేపీకి ఓటు వేసిన వాడు తను బీజేపీకి ఓటు వేసినట్టుగా చెప్పుకోడు. ఈసారి ఇంకా విశేషం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. ఇంత మౌనంగా ఉన్నప్పటికీ పోలింగ్ శాతము 90% దాటడం ఒక రికార్డు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి అద్భుతమైనటువంటి వ్యూహం, ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి పాత్రను తప్పకుండా అభినందించాలి. ఎందుకంటే దాదాపు 2.5 లక్షల మంది సిఆర్పిఎఫ్ కేంద్ర పోలీసు బలగాల్ని రంగంలోకి దింపారు. వీళ్ళు దాదాపు అన్ని చోట్ల కూడా ఫ్లాగ్ మార్కులు చేశారు, అన్ని చోట్ల తిరిగారు. వీళ్ళందరూ కూడాను పనిచేస్తున్న చోట సెంట్రల్ కంట్రోల్ సెంటర్స్ పెట్టుకుని దాని ద్వారా సీసీటీవీ ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో కూడాను కేంద్ర బలగాలు వచ్చాయి, బలగాలు అలా వెళ్ళడము, ఇలా సంఘటనలు జరగడం, ఇలాంటివి జరిగాయి. ఈసారి అది జరగడానికి వీలు లేకుండా సీసీటీవీలతో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అధ్యయనం చేస్తూ క్షణాల్లో అక్కడికి వెళ్ళడము, అల్లరి మూకలకి బుద్ధి చెప్పడము జరిగింది. కాబట్టి ఈసారి గతంతో పోలిస్తే హింస చాలా తక్కువ. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని నిబంధనలు తీసుకొచ్చి పెట్టినవి ఏంటంటే రాత్రి 6 గంటల తరువాత నుంచి పొద్దున 6 గంటల వరకు అత్యవసరమైన వాస్తవ సమ్మతమైనటువంటి పని గనక లేకపోతే మోటార్ సైకిల్ మీద సింగిల్గా కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే పగటి పూట మోటార్ సైకిల్ మీద డబుల్స్ వెళ్ళడాన్ని నిషేధించారు. ఒక వ్యక్తి మాత్రమే వెళ్తాడు. వెనక ఉన్నటువంటి పిలియన్ రైడర్ ఘాతుకానికి పాల్పడటము, యాసిడ్ విసిరేయటము, కత్తితో గాయాలు చేయటము, ఇది చేయడానికి వీలు లేకుండా సింగిల్ మాత్రమే వెళ్ళాలి. ఏదన్నా ఆరోగ్య కారణాలు ఉన్నాయి, ఇటువంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని తీసుకెళ్తుంటే తప్ప, మహిళల్ని తీసుకెళ్తుంటే తప్ప డబుల్స్కి డే టైంలో కూడా అనుమతినివ్వలేదు. ఎక్కడికక్కడ సీసీటీవీ కేంద్రాలను పెట్టడం వల్ల అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క కార్యకలాపాలని నిఘా వేయటం జరిగింది. కేంద్ర బలగాలు ఈ పనిని చేసినాయి. ఇవి కాకుండా కూడాను ఒక 10 మోటార్ సైకిళ్ళు, 15 మోటార్ సైకిళ్ళు ఒకేసారి బయటకు రావడాన్ని కూడా పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే ఈ ఊరేగింపు ద్వారా సైలెన్సర్ పైపులు పీకేయడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించి వీళ్ళు కత్తులు తిప్పుకుంటూ అలా చేస్తూ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా నిషేధించారు. కేవలం కాలినడకన మాత్రమే ప్రచారం చేయాలని చెప్పి ఈసారి చాలా కఠినమైన నిబంధనను పెట్టారు. అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు, పెద్ద కార్యకర్తలు పెద్ద ర్యాలీలు చేయవచ్చు, సమావేశాలు చేయవచ్చు, కానీ గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో ప్రచారాన్ని పూర్తిగా నియంత్రించారు. ప్రచారం జరగవచ్చు, కానీ ప్రచారం పేరిట ఇంటికి వచ్చి బెదిరించటం అనేది ఈసారి అసలు జరగలేదు. అంతేకాకుండా పోలింగ్ పూర్తయిపోయిన తర్వాత సిఆర్పిఎఫ్ రెండవ విడత జరిగే చోటకి అక్కడికి మొత్తాన్ని రీడిప్లాయ్ చేస్తారు. ఈసారి అది కూడా చేయటం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి గెలుపోటముల నిర్ధారణ అయ్యేంత వరకు కూడా సిఆర్పిఎఫ్
తమకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి స్థలాల్లోనే ఉంటుంది. అంటే పోలింగ్ అయిపోయింది కాబట్టి తరువాత హింసకి పాల్పడవచ్చు, మీ అంతు చూస్తాం. మమతా బెనర్జీ చెప్పినట్టుగా బీజేపీకి పనిచేసిన వాళ్ళందరి జాబితా నా దగ్గర ఉంది అని చెప్పి ఆమె ప్రకటించింది. కాబట్టి మొదటి విడతలో పనిచేసినటువంటి వాళ్లకు లేకపోతే ఓటు వేసిన వాళ్లకు భద్రత కల్పించేందుకు కేంద్ర భద్రతా దళాలు ఇంకా పోలింగ్ పూర్తయిన అక్కడే మోహరించి ఉన్నాయి. రెండవ విడత వాళ్ళు ఆల్రెడీ మోహరించి ఉన్నారు. పోలింగ్ జరిగి ఓటింగ్ జరిగి ఫలితాలు వెలువడ్డ తరువాత మాత్రమే పరిస్థితిని పూర్తిగా చల్లబరిచి శాంతియుతమైన వాతావరణం వచ్చిన తర్వాత మాత్రమే సిఆర్పిఎఫ్ లేదా కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వస్తాయి. దీంతో ఈసారి బెంగాల్లో ఎన్నికల హింస అత్యంత తక్కువగా ఉంది. 6-7 ఘటనలు జరిగిన మాట వాస్తవం. ఒక చోట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థినే తరిమి కొట్టే ప్రయత్నం చేశారు, ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఓవరాల్గా గతంలో 1970 నుంచి మొదలుపెట్టి ఇంత శాంతియుతమైన ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. బెంగాల్లో ఎన్నికల్లో అశాంతి, హింస, దౌర్జన్యము, దాడులు అనేవి కొత్త కాదు. చెడ్డ పేరు బీహార్కు వచ్చింది, కానీ యాక్చువల్గా జంగల్ రాజ్ పశ్చిమ బెంగాలే. సిద్ధార్థ శంకర్ రే ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రకమైనటువంటి గూండాగిరి చేసి ప్రతిపక్షాలను భయపెట్టేవాళ్ళు. కమ్యూనిస్టు పార్టీ వచ్చిన తరువాత రాజకీయ హింసను వాళ్ళు వేరే లెవెల్కి తీసుకెళ్లారు. బెంగాల్ మోడల్ ఆఫ్ మర్డర్స్ అనేది ఒక పదం కమ్యూనిస్టు భాషలో వచ్చేది. కేరళలో హత్యలు చేసిన తర్వాత అందరికీ తెలిసిపోయేది, కేసులు అయ్యేవి. బెంగాల్లో అసలు శవాన్నే మాయం చేసేవాళ్ళు, కేసులు కూడా అయ్యేవి కావని చెప్పేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చేతిని కోసేసిన సంఘటనలు ఉన్నాయి. సెయిన్బాడి సంఘటన అయితే చాలా సుప్రసిద్ధ సంఘటన, ఇంటర్నెట్లో కూడా దాని వివరాలు దొరుకుతాయి. సెయిన్బాడి అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి 2 అన్నదమ్ములని చంపి వాళ్ళ రక్తాన్ని అన్నంలో కలిపి ఆ అన్నాన్ని ఆ 2 అన్నదమ్ముల తల్లి చేత తినిపించారు. ఆమె పిచ్చిదైపోయింది. కమ్యూనిస్టులు చేసినటువంటి అత్యంత ప్రగతిశీలమైనటువంటి హింస ఇది. ఆ తర్వాత తృణమూల్ కూడా ఇదే హింస కల్చర్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈసారి బహుశా 1970వ దశకం తరువాత మొట్టమొదటిసారి అత్యంత శాంతియుతమైనటువంటి ఎన్నికలు జరిగాయి. చిన్న చితక సంఘటనలు జరిగాయి. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఏ పార్టీకి అధికారం వస్తుంది, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ప్రజలకు స్వేచ్ఛగా తమ ఓటు నిర్భయంగా వేసుకుని ఓటు వేయడానికి బయటకొచ్చేటటువంటి శాంతియుత వాతావరణం కల్పించడంలో మాత్రం ఎన్నికల సంఘం పూర్తిగా విజయం సాధించిందని చెప్పాలి. సిఆర్పిఎఫ్ కేంద్రీయ బలగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటారు. వాళ్ళు చేసినటువంటి పాత్ర కానీ, వాళ్ళు విధించినటువంటి నియమాలు కానీ, ఆఖరికి పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు పెట్టేటటువంటి చిన్న ఎన్క్లోజర్లో 2 వ్యక్తులు వెళ్ళినట్లయితే సెంట్రల్ కంట్రోల్ రూమ్లో బీప్ ఒక సౌండ్ వస్తుంది. దాంతో పోలింగ్ బూత్లో 2 ఎందుకు ఉన్నారన్నటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి అంటే ఓటరుని ప్రభావితం చేయడానికి వీలు లేకుండా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అందుకే ఓటర్ ఈసారి బయటకు వచ్చాడు, ఓటు వేశాడు. ఏ పార్టీకి వేశాడు, ఎవరు గెలుస్తారు అన్నది తరువాతి విషయం. బీజేపీ ప్రభుత్వం వస్తుందా, లేకపోతే ప్రజలు మళ్ళీ తృణమూల్ని ఎంచుకుని మరొక 5 సంవత్సరాలు దానికి ఇస్తారా, ఇది ప్రజల నిర్ణయం. కానీ ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటుని నిర్భయంగా శాంతియుత వాతావరణంలో జంకు గొంకు లేకుండా వేయడంలో ఎన్నికల సంఘం పోషించినటువంటి పాత్రను మాత్రము ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా